హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరా తెలుగు డ్రామా వ్లాగ్స్. నేను పెట్టే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ టచ్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. డ్రామా స్టార్టింగ్లో హీరోని వెళ్ళిపోమంటుంది. బట్ హీరో తన వైపు వస్తూ ఉంటాడు. అది చూసి హీరోయిన్ బ్యాక్కి వెళ్తూ ఏం చేస్తున్నావు అంటుంది. అయినా సరే తన వైపే వస్తూ ఉండడం చూసి తను నర్వస్గా ఫీల్ అయ్యి సోఫాలో కూర్చుంటుంది. అప్పుడు అంటుంది, చాలా లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళి ఇంకా ఇంటికి అని చెప్పి. హీరో కూడా అవును కదా అని చెప్పి వెనక్కి వెళ్తాడు. అప్పుడు మన హీరోయిన్ రిలాక్స్ అవుతుంది. బట్ విత్ ఇన్ సెకండ్లోనే మన హీరో తనని ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తాడనమాట. దాంతో మన హీరోయిన్ తన లిప్ని బైట్ చేస్తుంది. అప్పుడు మన హీరో ఒక్కసారిగా తనని చూసి మళ్ళీ తనని కిస్ చేస్తాడు ఫోర్స్ఫుల్గా. అప్పుడే తనకి ఫోన్ వస్తూ ఉంటుంది. సో ఆ ఫోన్ను మన హీరోయిన్ లిఫ్ట్ చేస్తుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు, తన ఎక్స్ హస్బెండ్ అయి ఉంటాడు. మీరు కనుక ముందు పార్ట్స్ చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడే హీరో అంటాడు, ఎవరు కాల్ చేసింది అని హస్బెండా అని చెప్పి. అవును అని చెప్పి హీరోయిన్ కిందికి వెళ్ళిపోతుంది. హీరో అనుకుంటాడు, తాగి మెలకులో ఉండడం కన్నా చచ్చిపోయింటే బాగుండేది. నేను పాపకి చాక్లెట్ ఇద్దామని వచ్చాను, కానీ చూసానా ఏం చేసేసాను. ఇప్పుడు తను నా గురించి ఏం ఆలోచిస్తుంటుందో, నన్ను హేట్ చేస్తుందా. అయినా ఇది నా తప్పేం కాదు, తన్నే తప్పు. తన నడుము చాలా వీక్గా ఉంది, అందువల్లే అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు అతను స్లిప్పర్స్ చూస్తాడు. అవి చూసినప్పుడు హీరోయిన్ చెప్పుంటుంది అనమాట, ఈ స్లిప్పర్స్ తన హస్బెండ్ అని. సో తనకి చాలా జెలస్గా ఫీల్ అయిపోయి తను సిగరెట్ తాగుతూ వెళ్ళి ఆ సిగరెట్ని ఆ చెప్పుల మీదుగా పెడతాడు. అప్పుడే అక్కడికి పాప వస్తుంది. అంకుల్ మీరేంటి ఇక్కడ అని చెప్పి పాపను చూసి హీరో సిగరెట్ని దాచిపెడతాడు. తను అనుకుంటాడు, ఇది నా ఇల్లు కాదు, తను నా వైఫ్ కాదు, వేరే వాళ్ళ వైఫ్. అయినా సరే నేను తనని కిస్ చేశాను. ఇది ఎంత షేమ్ఫుల్ బిహేవియర్ కదా, నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను. ఈ పాప చూడు ఎంత ఇన్నోసెంటో అని చెప్పి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పాప అంటుంది, అంకుల్ నువ్వు నా బర్త్డే పార్టీకి రావా అని చెప్పి. వస్తాను నాన్న, ఎందుకు రాను. అయినా నువ్వు మీ మమ్మీకి చెప్పావా నన్ను ఇన్వైట్ చేసినట్టు అంటే. ఇంకా లేదు చెప్తాను అంటుంది. సరే నాన్న, నీ బర్త్డేని నేను సెలబ్రేట్ చేస్తాను, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే కూడా నాకు ఫోన్ చెయ్యి, నా నెంబర్ గుర్తుంది కదా నీకు అని అడుగుతాడు. అవును అని చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ చాలా క్యూట్గా ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి పాపని దూరం జరిపేసి తన రూమ్లోకి పంపిస్తుంది. నువ్వేంటి ఇక్కడ, ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని చెప్పి అడుగుతుంది. తను అనుకుంటాడు, నేను వెళ్ళేవాడిని, కానీ నీకు ఏదైనా అవుతుందేమో, ఎవరైనా స్ట్రేంజర్ ఇంట్లోకి వస్తారేమో అని చెప్పి నేను ఇంతసేపు కావలి కాసానులే అని చెప్పి మనసులో అనుకుంటాడు. బయటికి అంటాడు, చూసావా నా లిప్ని ఎలా బైట్ చేసావో, నేను రేపు ఎలా బయటికి వెళ్ళాలి అని చెప్పి అడుగుతాడు. ఇది మరీ బాగుంది, నేను అలా ఎందుకు చేశానో నీకు తెలీదా అని చెప్పి హీరోయిన్ అంటుంది. తింత ఎందుకులే ఆర్గ్యూ చేయడం అని చెప్పి హీరో తన ఫోన్ తెచ్చుకొని వెళ్తూ అంటాడు, చూడు నా ఫోన్ని బ్లాక్ చేయకు, ఒకవేళ నువ్వు బ్లాక్ చేసావా అనుకో, ఈ లిప్ మీద బైట్ మార్క్ ఎలా వచ్చిందంటే అది నువ్వే అని చెప్పి అందరికీ చెప్పేస్తాను అంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు చెప్పు ముందు, ఈ టైంలో ఒంటరిగా ఉన్న అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి నువ్వు ఎందుకు వచ్చావు, ఏ ఇంటెన్షన్తో వచ్చావు అని చెప్పి అడుగుతుంది. దానికి మన హీరో సమాధానం చెప్పలేక మనసులో ఏ ఇంటెన్షన్తో వచ్చినామో నాకు తెలిస్తే కదా నీకు చెప్పను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చేస్తే హీరో స్నానం చేస్తున్న సీన్ని చూపిస్తారు. అందులో కూడా మన హీరో మన చబ్బీ హీరోయిన్ తను ఇంటిమేట్ అయ్యే సీన్ని మన ప్రెజెంట్ హీరోయిన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఏంటి నేను ఎక్కడున్న తనే గుర్తుకొస్తుంది, రోజు రోజుకి నా పిచ్చి ముదిరిపోతుంది అని చెప్పి తను తిట్టుకుంటాడు. అలా తన హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వెళ్ళాక తన లిప్ని చూసి అక్కడున్న నర్సులంతా మాట్లాడుకుంటారు. ఏంటది, ఎవరు అలా బైట్ చేసి ఉంటారు అంటే ఇంకెవరు, తన గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుందని ఇంకొక నర్స్ అంటుంది. ఇదంతా వింటున్న ఇంకొక అమ్మాయి తన హీరోని ఇష్టపడుతుంది అనమాట. సో తను అంటుంది, మీకేం పని పాట లేదా, వెళ్ళి వర్క్ చూసుకోండి అని చెప్పి. అలా తన హీరో దగ్గరికి వెళ్ళి అంటుంది, మా పేరెంట్స్ మీ ఇంటికి డిన్నర్కి వస్తున్నారు అని చెప్పి. అప్పుడు హీరో అంటాడు, మా ఇంట్లో చేసే వంటలు నీకు నచ్చినట్టయితే ఆ వంట చేసే కుక్ని మీ ఇంటికి పంపిస్తాను, అంతేకాని నా తల తినకు, నాకు నీ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నా మీద హోప్ పెట్టుకోవద్దు అని చెప్పి అంటాడు. అప్పుడు తను అంటుంది, నీ లిప్ని బైట్ చేసింది ఎవరు ఆ అమ్మాయి అని చెప్పి అడుగుతుంది. ఇది నా పర్సనల్, అయినా ఇది హాస్పిటల్ విషయంలో పర్సనల్ విషయాలు మాట్లాడుకోకూడదని నీకు తెలీదా అని చెప్పి మనోడు చేయనట్టుగా చెప్తాడనమాట.
చెప్తాడనమాట. ఆ తర్వాత పాప బర్త్డే ఉందని చెప్పి తన్ని స్కూల్ నుంచి పికప్ చేసుకుంటాడు. హీరోయిన్కి కాల్ చేసి, పాప నా దగ్గర ఉంది, నేను బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను, నువ్వు పాప కోసం వెతక్కు, మీ మదర్ కూడా వచ్చింది బట్ తనకు కూడా పాప నాతో ఉంది అని చెప్పి అంటాడు. అలా పాపని బయటికి తీసుకెళ్ళి తనతో కొంచెం క్వాలిటీ టైంని స్పెండ్ చేసి తనకి క్రౌన్ని కూడా ప్రెజెంట్ చేస్తాడనమాట. తన్ని చూసి తన నా పాప ఏంటి ఎంత బాగుండేది కదా అని చెప్పి మనసులో అనుకుంటాడు. అలా తన్ని ఇంటికి తీసుకెళ్తాడు. లోపల చెప్పులు లేవని చూసి, అమ్మయ్య చెప్పులు పారేసిందా, మంచి పని చేసిందే అనుకుంటాడు. అప్పుడే అక్కడికి మరొక పర్సన్ ని చూపిస్తారు. ఇతనే హీరోయిన్ యొక్క ఎక్స్ హస్బెండ్. హీరోని అతనికి పరిచయం చేస్తుంది బట్ హీరో పట్టించుకోడు అనమాట. అప్పుడు అతను అంటాడు, ఏంటి ఒక డాక్టర్ అయ్యిండి ఒక పేషెంట్ బర్త్డే జరుపుకుంటున్నావు, ఇది నార్మల్గా లేదే అంటే హీరో అంటాడు, తన్ని చూసినప్పుడల్లా నేను ఎప్పుడూ పోగొట్టుకున్నా నా కూతురులా అనిపించింది, సో అందుకని అలా చేశాను అంటాడు. దాంతో హీరోయిన్కి భయం వేస్తుంది. ఏమైంది, ఇతనికి తెలిసిపోయిందా నిజం అని చెప్పి. అప్పుడు పాప అంటుంది, అమ్మ ఈ క్రౌన్ చూడు ఎంత బాగుందో అని. దాన్ని చూసి అతను అంటాడు, ఏంటి ఈ క్రౌన్ చూస్తుంటే చాలా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది, అలాంటి గిఫ్ట్ని నువ్వు నా పాపకి ఇచ్చావు, ఇది పేషెంట్కి డాక్టర్కి ఉన్న రిలేషన్షిప్లా లేదే అని చెప్పి అంటాడు. ఆ క్రౌన్ నీ దృష్టిలో ఎక్కువ విలువైంది కావచ్చు, నా దృష్టిలో కాదు, అది ఒక నార్మల్ వస్తువే, ఎంతో ప్రేమతో ఇచ్చాను నేను తనకి అని చెప్పి హీరో అంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఇంటెన్షన్ గమనించి హీరోయిన్ ఓకే థ్యాంక్ యూ అని చెప్తుంది. అతను కూడా తన మొహం మీదే తలుపు వేస్తాడు. దాంతో హీరోకి చాలా బాధ అనిపిస్తుంది. తన వాళ్ళే తను వేరే వాడని చెప్పి బయటికి తోసేస్తారు. సో బయటికి వచ్చాక అలా ఇంటినే చూస్తూ ఉంటాడనమాట. తన కళ్ళల్లో ఆ పెయిన్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ ని మరొక వ్యక్తితో చూసాక తనకి మైండ్ అస్సలు పనిచేయదనమాట. ఇదంతా కూడా హీరోయిన్ చూస్తూ ఉంటుంది. అతను వచ్చి అంటాడు, నీకు హీరో అంటే ఇష్టమా అంటే, లేదు, నాకు వాళ్ళకి మధ్య డాక్టర్కి పేషెంట్కి ఉన్న రిలేషన్షిప్ మాత్రమే ఉంది అని చెప్తుంది. అవునా, సారీ అలా అడిగినందుకు, నువ్వు ఎన్ని రోజులని ఇక్కడే బాధపడతావు, నీకు అబ్రాడ్లో జాబ్ చూస్తాను, నాతో పాటు వచ్చేయచ్చు కదా అని చెప్పి అడుగుతాడు. లేదు, నాకు ఇక్కడే చాలా బాగుంది, నేను ఎక్కడికి రాను అని చెప్పి హీరోయిన్ అంటుంది. అలా అతను వెళ్ళిపోగానే పాప అక్కడికి వస్తుంది. పాపతో అంటుంది, నాన్న నాకు ఒక ప్రామిస్ చేయి, నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా డాక్టర్ అంకుల్తో వెళ్ళనని చెప్పి అంటుంది. అమ్మ కానీ ఎందుకని పాప అడిగితే, ఏమీ లేదమ్మా, మనం వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నాం కదా, మనకి డాక్టర్ అంకుల్కి ఎటువంటి సంబంధం లేదమ్మా అని చెప్పి అంటుంది. ఇక్కడ మన హీరో బాగా డ్రింక్ చేసేసి తన రూమ్కి వెళ్తాడు. అక్కడ మన చెబ్బీ హీరోయిన్కి ఇచ్చిన బొమ్మలు, వాచ్, డ్రెస్ అన్నీ ఉంటాయన్నమాట. అది చూసి బాధపడతాడు. తన దగ్గరగా వెళ్ళి అంటాడు, నీకు తెలుసా, తను మాట్లాడినప్పుడల్లా, తను నన్ను చూసినప్పుడల్లా నువ్వు నన్ను చూసినట్టే అనిపించేది, మాట్లాడినట్టే అనిపించేది, కానీ తను నీకన్నా సన్నగా ఉంటుంది, నీకన్నా హైట్గా ఉంటుంది, నాకు ఎవ్వరు లేరు, బట్ తనకి మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ ఉంది, పాప ఉంది, నాకు ఎవరు లేరు, నువ్వు ఉన్నావు బట్ నువ్వు కూడా నాకు ఇప్పుడు లేవు అని చెప్పి బాధపడతాడు. తను అంటాడు, నేను నిన్ను ఇష్టపడ్డాను కానీ నేను ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను, అదే నేను చేసిన అతిపెద్ద పొరపాటు అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. అందులో హీరో, నువ్వు కాదు చనిపోవాల్సింది నేనే అని చెప్పి ప్యానిక్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. వచ్చి ఏమైంది నీకు, ఫీవర్ కూడా వస్తుంది, ఏమైంది అని చెప్పి అంటుంది. దాంతో హీరోయిన్ని హక్ చేసుకుంటాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను నా బ్రదర్ని కిడ్నాప్ చేశారు, నన్ను కాపాడే విషయంలో నా బ్రదర్ చనిపోయాడు, అందరూ కూడా నా బ్రదర్ చనిపోవడం నా వల్లే అంటున్నారు, నా బ్రదర్ కూడా అలాగే అనుకుంటున్నాడా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు తను అంటుంది, లేదు, నీ బ్రదర్ నీ ప్రాణాలతో ఉంటే నువ్వు కూడా నీ బ్రదర్ గురించి అలా అనుకునేవాడివా అని చెప్పి ఈ హీరోయిన్ చెప్తుంది. దాంతో హీరోకి కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలా తను చేసిన పుడ్డింగ్ అనేది తినిపిస్తుంది. అది తిని ఏం బాగాలేదని చెప్పి చూస్తూ ఉంటాడు. ప్రెజెంట్ హీరో అంటాడు, నిజం చెప్తున్నా, నువ్వు చేసిన ఆ పుడ్డింగ్ చాలా టేస్టీగా ఉంది, నేను ఎప్పుడు తినలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత మన హీరోయిన్ ఇంటి దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి, నువ్వేంటి ఇక్కడ అంటుంది. మన హీరో వెంటనే వెళ్ళి తన్ని హక్ చేసుకుంటాడు. మన హీరోయిన్ దూరంగా తోసి, ఏంటి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అవునా మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నీకు ఫీవర్గా ఉంటే అంటే దానికి కూడా అంటాడు. ఈ ఏంటి, నీకు బాగాలేదు కదా, నువ్వు ఒక డాక్టర్వి, నిన్ను నువ్వు
ట్రీట్ చేసుకోవడం కూడా తెలియదా, లేకపోతే నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలనా అని చెప్పి అంటుంది. దాంతో మన హీరో తన్ని కిస్ చేస్తాడనమాట. సో తను వెంటనే కూడా తన్ని కొట్టి, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, నా హస్బెండ్ బయట ఉన్నారు అని చెప్పి అంటుంది. అవునా, పిలుచు నీ హస్బెండ్ని, నేను అడగాలనుకుంటున్నాను, ఇంత మంచి భార్యని, బంగారు లాంటి కూతుర్ని పెట్టుకొని తను అబ్రాడ్లో ఎందుకున్నాడు అని చెప్పి అంటే, నా పర్సనల్ విషయాలు నీకెందుకు అని చెప్పి హీరోని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరో అంటాడు శవన్ని అని, అంటే ఐ లైక్ యూ అని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అక్కడే స్టాప్ అయిపోయి ఏమన్నావు నువ్వు అని అడిగితే, నేను నిన్ను లైక్ చేస్తున్నాను అని చెప్పి అంటాడు. నిన్ను చూస్తున్నప్పుడల్లా నాకు ఫిమేలియర్ ఫీలింగ్ అనేది కలిగేది, పక్కల కూడా నీ మాటలే వినిపిస్తూ ఉండేవి, నాకు నీ గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని, ఇలా జరగకూడదు, గివప్ చేయాలని చెప్పి చాలాసార్లు అనుకున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కుదరలేదు, నీకు దూరంగా వెళ్ళాలని వేరే ప్లేస్కి వెళ్ళాను కుదరలేదు, ఎక్కడికి వెళ్ళినా సరే కళ్ళు మూసినా తెరిచినా ఏం చేస్తున్నా నువ్వే గుర్తుకొస్తున్నావు. అప్పుడు హీరోయిన్ అంటుంది, మీ డబ్బున్న వాళ్ళకి లవ్ ఒక ఫన్ అనమాట, అలాగే కదా మీరు అనుకుంటారని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇదే మాట నువ్వు 7 years బ్యాక్ చెప్పినుంటే నా అంత సంతోషంగా ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండేవారు కాదు, బట్ నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నిన్ను వదిలి వెళ్ళాలనుకున్నప్పుడు వద్దు అని చెప్పి అనుకొని, చూడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే మీ సిస్టర్కి ఫోన్ చేసి రమ్మంటావా అంటే, రమ్మను, మా సిస్టర్తో పాటు మా నాన్నని కూడా తీసుకొని రమ్మను, సో తన ముందే చెప్పాలనుకుంటున్నాను, ఒకరి మ్యారేజ్ లైఫ్లో నేను తలదూర్చాలనుకుంటున్నాను, నేను వాళ్ళకి మిస్ట్రెస్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు. దానికి హీరోయిన్ ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి వెళ్ళిపోతుంటే, ఐ వాంట్ టు స్లీప్ విత్ యూ అని చెప్పి అంటాడు. దానికి హీరోయిన్ ఏం అర్థం కాక ఏంటి అంటే, ఐ వాంట్ టు బెడ్ విత్ యూ అని చెప్పి తడబడుతూ అంటాడు. అప్పుడు హీరోయిన్ చూస్తుంటే అప్పుడు వెంటనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తల చాలా పెయిన్గా ఉంది అని చెప్పి తను హగ్ చేసుకొని అంటాడు. ప్లీజ్ ఈ ఒక్కసారి ఇక్కడే పనుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అంటుంటే హీరోయిన్ అంటుంది, లేదు మా హస్బెండ్ ఉండాడు అని చెప్పి. హస్బెండ్ అతను ఎక్కడ ఉన్నాడు, నీకు హస్బెండే లేడు కదా అంటాడు. నీకెలా తెలుసు అంటే, ఒక్కసారి వెర్రిపప్పనయ్యాను, ప్రతిసారి వెర్రిపప్పను కాను నేను, అతని గురించి తెలుసుకోవడానికి నాకు 5 నిమిషాలు పట్టలేదు, వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు, సో వాళ్ళ నాన్నకి నువ్వు మాటిచ్చావు కాబట్టి నటిస్తున్నావని నాకు తెలుసు అని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేయలేక వెళ్తుంది. తన వెనకాల తోకలాగా మన హీరో కూడా వెళ్తాడు. లోపలికి వెళ్ళాక హీరోయిన్ అంటుంది, ఆ హరాసింగ్ మెసేజ్ నువ్వే కదా చేసావంటే, వావ్ నీ బ్రెయిన్ ఇంత ఫాస్ట్గా ఇంత షార్ప్గా ఎలా పనిచేస్తుంది, హౌ స్మార్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నాకు మీ అక్క చెప్పినట్టు డోర్కి ఎలక్ట్రిక్ షాక్ అలాగే ఎలక్ట్రిక్ స్టిక్ కూడా తెచ్చుకున్నాను, ఒకవేళ నువ్వు కానీ రూమ్లోకి వచ్చావంటే ఆ స్టిక్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అంటుంది. దాంతో హీరో అంటాడు, సో నాకు కొన్ని హద్దులు ఉన్నాయి, నేను అలా ఏం చేయను, అయినా పాప ఇక్కడే ఉంది కదా, సో నువ్వు ప్రశాంతంగా వెళ్ళి పనుకోవచ్చులే అని చెప్పి హీరో హామీ ఇస్తాడు. అప్పుడు మన హీరోయిన్ లోపలికి వెళ్ళి హీరోని తిట్టుకుంటుంది, నిన్ను ఏం చేయాలి నేను, అసలు ఒక్కసారి నమ్మే తప్పు చేశాను, మరొకసారి నమ్మి సేమ్ పెయిన్ని నేను మళ్ళీ అనుభవించాలని అనుకోవట్లేదు, ప్లీజ్ నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా అనుకొని బాధపడుతుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరో పాపను చూస్తూ లేస్తాడు. అమ్మ ఎక్కడ నాన్న అంటే, అమ్మ ఆఫీస్కి వెళ్ళింది, ఈ ఫుడ్ తిని టాబ్లెట్లు వేసుకోమని చెప్పింది అంటుంది. అవునా అని చెప్పి పుడ్డింగ్ని చూస్తాడు. ఆ పుడ్డింగ్ చూసి నాన్న నువ్వు వీడియో తీయని చెప్పి ఆ ఫుడ్ తింటూ వావ్ చాలా టేస్టీగా ఉందని చెప్పి వీడియో తీసి ఆ వీడియోని హీరోయిన్కి పంపిస్తాడు. ఆ వీడియో చూసిన హీరోయిన్ చాలా ఎమోషనల్ అయిపోతుంది. తన పాస్ట్ని గుర్తు తెచ్చుకొని తన కొలిగ్ని హక్ చేసుకొని మరీ బాధపడుతుంది అనమాట. పాప వచ్చేసి హీరోని అడుగుతుంది, నాతో పాటు పజిల్ గేమ్ ఆడతారా అని చెప్పి. హీరో కూడా అవును నాన్న పద అని చెప్పి లోపలికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక పజిల్ తీస్తుంటే ఒక ఫోటో కింద పడుతుంది. ఆ ఫోటోని చూసి హీరో అంటాడు, ఈ ఫోటో ఇక్కడలా ఉంది నాన్న అంటే ఆ పాప అంటుంది, ఇది అమ్మ వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఫోటో అంటుంది. గ్రాడ్యుయేషన్ ఫోటోనా, సరే ఇక్కడ అమ్మ ఎక్కడుంది నాన్న అంటే అప్పుడు మన హీరోయిన్ని చూపిస్తుంది. అప్పుడు మన హీరో చాలా బాధపడిపోతాడు, పాపని తీసుకొని హక్ చేసుకుంటాడు అనమాట. సరే నాన్న ఇక్కడ ఉన్నాడు కదా ఈ వ్యక్తి ఎవరంటే అది మా నాన్న, అచ్చం మీలాగే ఉంటాడు తెలుసా, అమ్మని అడిగినప్పుడు నాకు అమ్మ అదే చెప్పింది అని చెప్పి అంటుంది. లేదు నాన్న, నాన్నను క్షమించు, నేనే మీ నాన్నని అంటుంటే తను అంటుంది, లేదు నువ్వు మా నాన్న కాదు, అమ్మ చెప్పింది నాకు, మా నాన్న నీలాగా ఉంటాడు అంతేను అని చెప్పి అంటుంది. అప్పుడు హీరో అంటాడు, సరే నాన్న నా కోసం కొంచెం వెయిట్ చేయి, నేను మళ్ళా వస్తానని చెప్తాడు. అలా ఈవినింగ్ అవ్వగానే తన ఒక బాక్స్ని తీసుకొని వస్తాడు. నాన్న మీ నాన్న వచ్చేసాడు, ఈ బాక్స్లో ఉన్నటివన్నీ మనం ఇక్కడ అరేంజ్ చేద్దామంటే, ఏంటి నాన్న అంటున్నారు, మీరు నా నాన్న కాదని అమ్మ చెప్పింది, మా నాన్న మీలాగా మాత్రమే ఉంటారు, మా అమ్మ చెప్పింది కదా అని చెప్పి పాప అంటుంది. లేదు నాన్న నేనే మీ నాన్నని,
నువ్వేం భయపడకు, మీ అమ్మని ఒప్పించే బాధ్యత నాది, మీ అమ్మ నన్ను హస్బెండ్ అని పిలుస్తుంది నీ ముందరే, ఓకేనా అని చెప్పి అంటూ ఉంటాడు. అలా బొమ్మలన్నీ కూడా అరేంజ్ చేసి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మన హీరోయిన్ వస్తూ అనుకుంటుంది, నిజంగా ఆ ఫుడ్ హీరోకి నచ్చిందా? తన క్యారెక్టర్ ప్రకారము తను వీడియో చేసి నాకు పెట్టాడు కదా, అది తన క్యారెక్టరే కాదు కదా, నిజం తెలిసిపోయి ఉండొచ్చా అని చెప్పి భయపడుతూనే ఉంటుంది. అప్పుడే హీరో తనకి కాల్ చేసి ఎక్కడున్నావు ఇంకా రాలేదే అంటే, వస్తున్నాను, నేను చెప్పానే నా ఫ్రెండ్కి నీకు వర్క్ ఎక్కువ ఇవ్వద్దు, భిన్న ఫాస్ట్గా పంపిమని చెప్పి, వాడు ఒక్క పని కూడా సరిగ్గా చేయడా, నేను మాట్లాడతానంటే ఏం అవసరం లేదు, నేను కిందనే ఉన్నాను, వస్తున్నాను పైకి మాట్లాడుకుందాంలే అని చెప్పి అంటుంది. మన హీరో అలా కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తాడు కింద హీరోయిన్ ఉండడంని. యూ లిటిల్ ఫాక్స్, ఎంత బాగా ఇన్ని రోజులు నన్ను మోసం చేసావు, ఇంత పెద్ద నిజాన్ని దాచావు, ఈ రోజైనా రేపైనా ఎప్పటికైనా ఈ నిజం బయటపడాల్సిందే, నువ్వు ఫేస్ చేయాల్సిందే, రా నువ్వు చెప్తా అని చెప్పి అంటాడు. అలా మన హీరోయిన్ రాగానే అక్కడ ఉన్న బొమ్మల్ని వాచ్ని చూస్తుంది. అప్పుడు హీరో అంటాడు, నిన్ను మళ్ళీ ఒకసారి నేను అడుగుతున్నాను, మన ఇద్దరం ఒకరికొకరం పరిచయం ఉన్నామా అని చెప్పి. అప్పుడు హీరోయిన్ లేము అని చెప్తుంది. హీరో అంటాడు, చూడు ఇక్కడ పాప ఉంది, పాప ముద్దు నేను నిన్ను ఫోర్స్ఫుల్గా కిస్ చేయాలని నేను అనుకోవడం లేదు, కాబట్టి నిజం చెప్పు, ఇప్పుడు కానీ నువ్వు నిజం చెప్పకుండా ఉంటే రేపే నా కూతుర్ని తీసుకెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి అంటాడు. దానికి హీరోయిన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, ఏం మాట్లాడుతున్నానా, చూడు ఈ గ్రాడ్యుయేషన్ ఫోటోలో తనే నువ్వని చెప్పింది నాకు పాప, అలాగే ఇతను ఎవరంటే తను వాళ్ళ డాడీ అని, అచ్చం నాలాగే ఉంటాడని చెప్పావంట కదా, ఏంటి ఇదంతా, ఫోటో నిజం కనిపిస్తుంది, పాప కూడా చెప్తుంది, ఏమంటావు నువ్వు అంటే అదేం నిజం కాదు అంటూ ఉంటుంది. సో హీరో తన దగ్గరగా తీసుకొని, ఎందుకు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, 7 years బ్యాక్ ఎంత బాధపడ్డానో తెలుసా, ఈ 7 years ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు అని చెప్పి అంటూ ఉంటాడు. దాని హీరోయిన్ వెంటనే తను వదులు అని చెప్పి, చూడు ఆ ఫోటో నేను ఎక్కడో పడిపోయింటే తీసుకొచ్చాను, ఇంకా పాప అంటావా, తను ఒక చిన్నపిల్ల, తను ఏ చెప్తే అది నమ్మేస్తావా, తను చెప్పింది నిజమే కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకేంటి నువ్వు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలనుకుంటున్నావు అంటే, ప్లీజ్ నన్ను వదులు, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుంది. సరే ఇచ్చుకో, ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో, నేను చూస్తాను పోలీస్ కంప్లైంట్ ఎవరికి ఇస్తావో అని చెప్పి తను గట్టిగా హక్ చేసుకుంటాడు. నేను నిన్ను ఒకసారి పోగొట్టుకున్నాను, మరొకసారి పోగొట్టుకోవాలనుకోవట్లేదు అని చెప్పి అంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళ మదర్ వచ్చి, అవును నేను కూడా నా మనవరాల్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు అని చెప్పి వస్తుంది. అమ్మ నువ్వేంటి ఇక్కడ అంటే, నాన్న పోయినసారి బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు నేను పాపకి నీకు DNA టెస్ట్ చేశాను, ఇదో రిజల్ట్స్ అని చూపిస్తుంది. అది చూసి హీరో అంటాడు, చూసావా సాక్ష్యం నీ కళ్ళ ముందరే ఉంది, ఇప్పుడు కూడా నువ్వు నన్ను కాదంటావా అని చెప్పి హీరో అంటాడు. చూడు మన కాలేజీ టైంలో మా అమ్మకి సర్జరీ జరుగుతూ ఉండింది, ఆ సర్జరీ అయిపోగానే నీ ఇన్నోసెన్స్ నేనే ప్రూవ్ చేద్దాం అనుకున్నాను, బట్ నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసావు, అందుకని నీ మీద కొంచెం కోపంగా ఉన్నాను, బట్ నేను నిన్ను రియల్గానే ప్రేమించాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నువ్వు కానీ ఒప్పుకున్నావంటే నేనే ఇప్పుడు వెళ్ళి కాలేజ్కి నువ్వు ఇన్నోసెంట్ అని అందరికీ ప్రూవ్ చేస్తాను సాక్ష్యాలతో సహా అని చెప్పి అంటాడు. అలాగే మన పాపకు కూడా వాళ్ళ డాడీ కావాలి కదా అని చెప్పి అంటాడు. అప్పుడు పాప అంటుంది, అవునమ్మా నేను స్కూల్కి వెళ్ళినప్పుడల్లా పిల్లలంతా అడుగుతున్నారు మీ డాడీ ఎక్కడా అని చెప్పి, ప్లీజ్ అమ్మా డాడీకి ఇంకో ఛాన్స్ ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతుంది. హీరోయిన్ నిజంగానే వెంటనే వెళ్ళి వెడ్డింగ్ కూడా ప్రిపేర్ చేయాలి, అన్నీ కూడా నువ్వే ప్రిపేర్ చేయాలి, నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎలా చెప్తే అలా వింటాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని చెప్పి అడుగుతాడు. వాళ్ళ మదర్ అంటుంది, అవును నాన్న నేను ఈ మూమెంట్ కోసం ఎంతగా ఎదురు చూశానో, నా కొడుకు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడో, మనవరాలు ఎప్పుడు వస్తుందని చెప్పి ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి, ఎంత హ్యాపీగా ఉందో అంటుంది. అప్పుడు వాళ్ళ అక్క అంటుంది, అవును తమ్ముడు నిన్ను తప్ప ఇంకొకరిని కూడా డేట్ చేయలేదు, ఎవరిని కూడా ఇంతవరకు తాకలేదు అని చెప్పి అంటుంది. అప్పుడు మన హీరోయిన్ సైలెంట్గా ఉన్న తలకి తన పాప యొక్క కళ్ళు మూసేసి తనని కిస్ చేస్తాడనమాట. అప్పుడు తన పక్కకు తోసి, ఏంటి నువ్వు మదర్ సిస్టర్ ఉన్నారు అంటే, అమ్మ అని చెప్పి హీరో అంటాడు. సో వాళ్ళ అమ్మ కూడా, నాన్న ఇప్పుడే వెళ్తున్నానా అని చెప్పి వెళ్తూ ఉంటే, అమ్మ నీ మనవరాల్ని కూడా తీసుకెళ్ళు అని చెప్పి అంటాడు. సో వాళ్ళ అమ్మ వాళ్ళ మనవరాల్ని కూడా తీసుకొని బయటికి వెళ్తుంది. అప్పుడు హీరో అంటాడు, నా పాపకి నేను చాలా రుణపడిపోయి ఉన్నాను, సో నేను రుణం తెచ్చుకునే అవకాశం నాకు ఇస్తావా ప్లీజ్ అంటే, హీరోయిన్ అంటుంది, ఏదైనా నీ ఇష్టం అని చెప్పి. సో ఈ కథకి ఇలా ఎండ్ కార్డ్ పడిపోతుంది. మీకు కానీ ఈ డ్రామా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరెన్నో కొత్త డ్రామాస్ తీసుకొని రావడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.